ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము వాట్ గాడ్ హ్యాస్ జాయిన్ టుగెదర్. దేవుడు జతపరిచిన వారు. వాట్ గాడ్ హ్యాస్ జాయిన్ టుగెదర్. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాడులా మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 19 వర్స్ 6. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు పరచకూడదని చెప్పెను. So they are no longer two but one flesh. Therefore what God had joined together, let no one separate. What God had joined together. దేవుడు జతపరిచినటువంటి వారు, పిల్లల వివాహం చేసుకున్నటువంటి వారిని మరి వారు దేవుని చేత పరిశుద్ధ వివాహంలో జతపరచబడి ఒక దాంపత్య జీవితం జీవిస్తూ ఉన్నటువంటి వారు. కాబట్టి పిల్లరా, మరి ఈ యొక్క వాక్యంలో యేసు ప్రభు చెప్పేటటువంటిది ఏంటంటే, వివాహము ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం మాత్రమే కాదు, కానీ అది ఒక మరి దేవుడు జతపరిచిన ఒక నిబంధన. ఈజ్ మోర్ దెన్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పీపుల్. ఇద్దరి మధ్య ప్రమాణాలు చేయటం వరకే కాదు, కానీ ఇట్ ఈస్ ఎ గాడ్ జాయిండ్ కవనెంట్, ఒక నిబంధన. పిల్లలు, దేవుని ముందు మనం ప్రమాణాలు చేస్తున్నాము. ఒకసారి వారిద్దరు కూడా మరి ఏకమైనప్పుడు వారిద్దరు ఏక శరీరముగా మరి వన్ ఫ్లాష్ డిస్క్రైబ్స్ రియల్ స్పిరిచువల్ అండ్ రిలేషనల్ వన్నెస్. నిజమైనటువంటి మరి ఆత్మీయమైనటువంటి ఏకత్వం అని చెప్పి మనం చెప్పవచ్చు. లెట్ నో వన్ సపరేట్. ఇక్కడ మనం చదివినట్లయితే మరి ఎవరు కూడా వేరు పరచకూడదు. వారి ఏకం ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇద్దరు వివాహంలో జతపరచబడతారు, మరి వారు ఒక ఏక శరీరముగా ఉంటున్నారు. అండ్ లెట్ నో వన్ సపరేట్ మీన్స్ వీ మస్ట్ ప్రొటెక్ట్ మ్యారేజ్ సెక్రెడ్నెస్. ఈ యొక్క వివాహం యొక్క ఆ పవిత్రతను మరి మనము కాపాడాలి పిల్లల. శాంక్టిటీ, ఆ యొక్క సెక్రెడ్నెస్, ఆ యొక్క హోలీ మ్యాట్రిమనీ అంటాం. కాబట్టి అపరిశుద్ధ వివాహం పరిశుద్ధముగా మరి ఉంచవలసినటువంటి వారమే ఉంటున్నాం పిల్లరా. కాబట్టి 3 విషయాలు మనం ధ్యానించిన వింటున్నాం. ఒకటి, కవనెంట్ ఈజ్ సర్టన్. మరి మీరు వివాహంలో క్రైస్తవ వివాహంలో జతపరచబడినప్పుడు, వివాహం చేసుకున్నప్పుడు, పరిశుద్ధ వివాహంలో మరి ఏంటి అంటే దానిలో ఒక నిబంధన నిశ్చయంగా ఉంటున్నది. మ్యారేజ్ ఈజ్ సర్టన్. అది ఏంటంటే ఇంకా ఇద్దరు కలిసి జీవించేటటువంటి ఒక ప్రయాణము ప్రియులారా. బికాస్ గాడ్ రిగార్డ్స్ ఇట్ యాజ్ ఎ కవనెంట్ ఆఫ్ కమిట్మెంట్, నాట్ ఏ టెంపరరీ అరేంజ్మెంట్. ఇదేదో తాత్కాలికమైనటువంటి ఏర్పాటు కాదు. ఈ దినాలలో మరి మనం వింటుంటాము, ఏదో వీసాల కోసము వేరే దేశం వెళ్ళటం కోసం అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ను, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ను వాళ్ళను మరి వివాహం చేసుకోవటం. మరి ఆ రీతిగా వారికి కూడా మరి అక్కడికి వెళ్ళటానికి దోహదపడుతుంది, అక్కడ ఫ్రీగా ఉద్యోగం చేసుకోవటానికి. కాబట్టి అటువంటి టెంపరీ అరేంజ్మెంట్ కాదు. అక్కడికి వెళ్ళంగానే మళ్ళా ఆ సర్టిఫికేట్ అన్ని కూడా తీసేస్తారు వన్స్ ద గెట్ దట్ థింగ్. సో అదంతా కూడా పిల్లలు అటువంటివి కనబడుతున్నాయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది వాగ్దాన నిబద్ధత. ఇట్ ఇస్ ఎ కవనెంట్ ఆఫ్ కమిట్మెంట్ అని చెప్పి మనము తెలుసుకోవచ్చు. మరి అంతేకాకుండా ఫీలింగ్స్ మే చేంజ్, కవనెంట్ ఫెయిత్ఫుల్నెస్ రిమైన్స్. కానీ ప్రియులారా, ఈ యొక్క భావాలు మారవచ్చు, కానీ నిబంధనలో ఎంతో నమ్మకత్వము, నిజాయితీ తనము, విశ్వాసం అనేటటువంటిది మరి ఉంటది పిల్లారా. కాబట్టి ఇది మనము గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఫీలింగ్స్ మే చేంజ్, భావాలు ఇట్లాంటివన్నీ కూడా మారుతాయి, కానీ మరి ఏంటి అంటే ఆ నిబంధనలో విశ్వాసము. రెండవదిగా, యూనియన్ ఈజ్ అన్బ్రేకబుల్ ఇన్ పర్పస్. మరి ఉద్దేశంలో పిల్లరా వారిద్దరు ఏక శరీరంగా మారటం అనేటటువంటి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బ్రేక్. జీవితాంతం కూడా సుఖ దుఃఖాలలో
కష్ట నష్టాలలో, అన్ని సమయాల్లో మరణం వరకు కూడా ఎవరు కూడా మరి వారిని బ్రేక్ చేయటానికి వీలు లేదు పిల్లలు. యూనియన్ ఈజ్ అన్బ్రేకబుల్. ఉద్దేశంలో ఏకత్వం చెదరనటువంటిది. బికాస్ గాడ్ జాయిన్స్ ద మ్యారేజ్ యూనియన్ ఈజ్ అన్బ్రేకబుల్ ఇన్ పర్పస్. కాబట్టి ఉద్దేశం లో అది చెదరనటువంటిది, దేవుడు జతపరిచినటువంటిది. ఇక్కడ 19:6 మత్తయిలో చూస్తే, కాబట్టి వారిద్దరు ఏక శరీరం కాక మరి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. ఇట్ ఈస్ గాడ్ హూ జాయిన్డ్ దెమ్. కాబట్టి పిల్లల దేవునికి ప్రధాన బృందం దేవుడు. కాబట్టి సెంట్రల్ ఫోకస్గా ఉంటున్నాడు. కాబట్టి ఎక్కడ ఆ యొక్క ప్రభు ఉంటాడో పిల్లలు, అక్కడ ఎంతో ఆ కుటుంబంలో సమృద్ధి, సమాధానము, సంతోషం అనేటువంటి చూస్తాము. నో స్కోప్ ఫర్ బ్రేకప్ పిల్లలు. ఇది నాలో ఈ యొక్క పదం మనం వాడుతున్నాం. బ్రేకప్ అయ్యారు, డివోర్స్ తీసుకున్నారు, విడిపోయారు అన్నటువంటి పిల్లరా, దేవుడు జతపరిచినటువంటిది వారు మరి వారు ఏక శరీరం ఉండవలసినటువంటి వారు అంటున్నారు. మెన్ టు విత్ స్టాండ్ ప్రెషర్, ప్రిజర్వ్ ట్రస్ట్ అండ్ ప్రొటెక్ట్ వన్నెస్ త్రూ సీజన్స్. కాబట్టి పిల్లరా, జతపరిచినటువంటి వారు కష్టాలలో నిలబడాలి, నమ్మకాన్ని కాపాడాలి, కాలాల ద్వారా ఏకత్వాన్ని రక్షించాలి పిల్లలు. ఇవి చాలా ముఖ్యమైనటువంటి అనేక మార్పులు, ఛాలెంజెస్ వస్తుంటాయి, ఒత్తిళ్ళు వస్తుంటాయి, ఒకవేళ అస్వస్థతకు గురి అవ్వచ్చు, ఎన్నో ప్రాబ్లమ్స్, ఇష్యూస్, కన్సర్న్స్, ఛాలెంజెస్. వీటన్నిటి మధ్య కూడా పిల్లలు ఇద్దరు కలిసి పిల్లల ఒకరినొకరు సహాయం చేసుకుంటూ, సహకరించుకుంటూ మరి ఇద్దరు కలిసి ప్రయాణం చేయవలసినటువంటి వారు ఉంటున్నారు. కాబట్టి ఎవరు కూడా, ఏ మనుషుడు కూడా వేరుపరచకూడటానికి ప్రయత్నం చేయడు. కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తా మరి కొంతమంది వెళ్ళిపోతుంటారు వాళ్ళ యొక్క సొంత గృహాలకు. లేకపోతే కొంచెం అత్త మామలతోటి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తే ఇంకా మొదలవుతాయి అత్త కోడళ్ళు, లేకపోతే ఏయో ప్రాబ్లమ్స్. మరి ఇవన్నీ కూడా ఎన్నెన్నో కొత్త మనం ఈ దినాల్లో చూస్తున్నాము. ఇద్దరి మధ్య అపనమ్మకస్తం, అన్ఫెయిత్ఫుల్నెస్, డిస్ట్రస్ట్, మరి ఇవన్నీ కూడా మిస్ట్రస్ట్, ఇవన్నీ కూడా ఉంటాయి పిల్లల. మరి మూడవదిగా ఆనర్ ఈజ్ ఆల్వేస్ రిక్వైర్డ్. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గౌరవం అనేటటువంటిది ఎల్లప్పుడు కూడా అవసరమైనటువంటిది. ఆనరింగ్ వన్ అనదర్ సిన్స్ ద కవెనెంట్ ఈజ్ సేక్రెడ్. ఈ యొక్క నిబంధన పరిశుద్ధమైనటువంటిది. కాబట్టి అక్కడ మరి ఆనర్ అనేటటువంటిది, గౌరవం అవసరమైనటువంటిది పిల్లల. అంత రెస్పెక్ట్ అనేటటువంటిది, ఆనరింగ్ ఈచ్ అదర్ అనేటటువంటిది, అబైడింగ్ వన్ అనదర్, ఒబీడియన్స్, ఒకరి లోబడేటటువంటి స్వభావము, ప్రేమించుకునే స్వభావము మరి ఉంటది. గౌరవం పిల్లల, ఒకరికంటే ఎక్కువగా ఇతరులను మరి స్పౌజ్ను ఎక్కువగా మరి మరి వారి కొరకు ప్రయత్నం, బాగోగుల కొరకు ప్రయాసపడటం అనేటటువంటిది. గాడ్ మ్యారేజ్ విత్ ఇంటిగ్రిటీ, కైండ్నెస్, ఫర్గివ్నెస్ అండ్ ఇంటెన్షనల్ లవ్, నాట్ నెగ్లెక్ట్. కాబట్టి ప్రియులారా, వివాహంలో నిజాయితీగా ఉండటము, మాధుర్యంతో, క్షమతోటి, క్షమించుకునే గుణము, ఉద్దేశపూర్వక ప్రేమతో, ఇంటెన్షనల్ లవ్తో ఉండి ఇవన్నిటిని కూడా మనము మెయింటైన్ చేస్తుండాలి. వీటిని మనము నిర్లక్ష్యం చేయకూడదు పిల్లారా. ఇవి చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆ జతపరచబడినటువంటి వారు ఆ బాండ్ మరి ఏక శరీరులుగా ముందుకు ప్రయత్నం చేసేటప్పుడు పిల్లారా, ఇద్దరు కలిసి మరి జంట అవి ఏ రీతిగా పిల్లరా పొలంలో ఒకటి స్లోగా నడుస్తున్నప్పుడు ఇంకోటి ముందుకు పోతున్నప్పుడు అదంతా సఖ్యంగా ఉండదు. కాబట్టి ఇద్దరు కలిసి లైక్ మైండెడ్, ఇద్దరు కలిసి పిల్లల ఏక నిర్ణయాలు, ఇద్దరు కలిసి ప్రార్థించుకోవటం, ఇద్దరు కలిసి పురికొల్పుకోవటం, ఇద్దరు కలిసి పిల్లలు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మంచి వైస్ డెసిషన్ తీసుకోవటము, ఇవన్నీ కూడా మరి కుటుంబంలో అవసరత ఉంటున్నది. కుటుంబ ప్రార్థనలు అవసరమై ఉంటున్నవి. ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవటం అవసరమై ఉంటున్నది. మా యొక్క కుటుంబాలు మనం ఇద్దరం కలిసి పిల్లలు ప్రతి దినం కూడా మరి ఉదయాన్నే లెగిసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. దేవుని సన్నిధిలో మా కుటుంబం కొరకు మరి మా యొక్క అవసరతల కొరకు మరి దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆ రీతిగా ఉండటం వలన దేవుని దేవన ఇప్పటి వరకు కూడా దేవుడు మాకు సహాయం చేస్తూ దేవుని యొక్క సన్నిధిని చూస్తున్నాం పిల్లారా. కాబట్టి ఈ రీతిగా ఉండటానికి మనం చేయవలసినటువంటిది ముఖ్యంగా చూస్ కవెనెంట్ లాంగ్వేజ్, నిబంధన మాటలు ఎంచుకోనండి. కాబట్టి పిల్లారా, యొక్క నిబంధనలో మీరు చేసినటువంటి వాగ్దానాలను వాటిని మీరు ఎంచుకొని తెలుసుకొని పిల్లారా, వాటి కట్టుబడి ఉండటం పిల్లారా. వీ నీడ్ టు బిల్డ్
మరి మన యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలి, కుటుంబంలో కట్టు ప్రసంగములు అని చెప్పి దానియేలు గారు మరి ఒక గొప్ప పుస్తకం రాసి ఉంటున్నాడు. కాబట్టి డోంట్ బ్రూయిజ్, కట్టటమే కానీ వాటిని గాయపరచకూడదు. ఎంకరేజ్, డోంట్ క్రిటిసైజ్, ప్రోత్సహించాలి కానీ మనము విమర్శించకూడదు పిల్లలు. ఇది నన్ను ఎంతో కంపారిజన్ అనేటటువంటిది, క్రిటిసిజం అనేటటువంటిది, కామెంట్ చేసుకోవటం, ఒకరి మీద ఒకరు ఆర్గ్యుమెంట్స్, స్ట్రైప్స్, కోపములు, కోపతాపాలు, ఆవేశానికి పోవటము, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఇద్దరి మధ్య అవి ఉండకూడదు. మరి ప్రే ఫర్ వన్నెస్, మరి మనం చేయవలసింది ఏంటంటే ఏకత్వం కొరకు ప్రార్థించాలి పిల్లారా. ఏకత్వం కొరకు ఇద్దరు ఏకత్వం దయచేయమని చెప్పి భార్య భర్తలు ఇద్దరు కలిసి పిల్లారా మరి దేవుని సన్నిధిలో కొద్ది సమయం మనం ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవుడు మనకు ఆ ఏక మనసును అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు ఆఫ్ కోర్స్ కొన్ని విషయాలలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తుంటాయి. కానీ దేవుని సన్నిధిలో ఇద్దరు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోవటం, ఏదో ఈగోలకు పోవటం, లేకపోతే నా మాట నెగ్గాలన్నట్టు అవి కాదు, కానీ దీనత్వం తగ్గించుకొని ఇద్దరు కలిసి మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఏది శ్రేయస్కరమో, ఏది క్షేమమో, ఏది లాభమో అవి దేవుడు సహాయం చేస్తాడు. ఇద్దరు అంగీకరించినప్పుడు దేవుడు కూడా అంగీకరిస్తాడని చెప్పి మనము బైబిల్లో మరి 18వ అధ్యాయం మత్తయి 18:19 వచనంలో చూస్తే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకోను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఇద్దరు పిల్లలు, 2 parties, ఇఫ్ దే అగ్రీ, వైఫ్ అండ్ హస్బెండ్ వారిద్దరు కూడా అంగీకరించినప్పుడు దేవుడు కూడా పిల్లలు దిగి వస్తాడు. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకుందాం. ప్రాక్టీస్ వన్ కనెక్టర్ యాక్షన్. కాబట్టి ఆ క్రియలు చేయటానికి ఒక మంచి కనెక్టర్, లిజన్, వినటం అనేటటువంటిది. అపాలజైజ్ క్విక్లీ, వెంటనే క్షమాపణ చెప్పటం. ఆర్ షో అఫెక్షన్, అప్రిషియేషన్. కాబట్టి ప్రేమ, కృతజ్ఞత చూపించడం అనేటటువంటిది. కాబట్టి ఇట్లాంటి ఇమీడియట్ గా అవి డ్రాగ్ ఆన్ చేయకుండా, ఇంకా గ్యాప్ పెరగకుండా, బ్రేక్అవుట్ దాకా వెళ్లకుండా పిల్లలు ఇద్దరు కలిసి మంచిగా ఆ కమ్యూనికేషన్ లో పిల్లరా సమాధాన పడినప్పుడు దేవుడు నిజంగా పిల్లరా వారిని యునైట్ చేస్తాడు. అనేక సంవత్సరాలు వేరుగా ఉన్నటువంటి వారు కూడా తగ్గించుకొని వచ్చినప్పుడు దేవుడు జతపరిచినటువంటి వారిని అనేక మందిని మరి మేము చూస్తున్నాం పిల్లరా ప్రార్థన ద్వారా. కాబట్టి ఒకవేళ ఇంకా వివాహం చేసుకున్నట్టు ఇఫ్ యు ఆర్ సింగిల్, కమిట్ టు ఆనర్ మ్యారేజ్ అండ్ ఇంటిగ్రిటీ. కాబట్టి మీరు ఒంటరిగా ఉన్నట్లయితే, ఇంకా వివాహం చేసుకున్నప్పుడు ఉన్నట్లయితే వివాహాన్ని మరి ఆ యొక్క ఇంటిగ్రిటీ, నిజాయితీని గౌరవించి మరి మన హృదయాలను సిద్ధం చేసుకునవలసినటువంటి వారం అంటున్నాము. వెదర్ మ్యారేజ్ ఈస్ నౌ ఆర్ లేటర్, ఇప్పుడైనా సరే తర్వాత అయినా వివాహం జరుగుతుంది. కానీ ఆ యొక్క కాన్సెప్ట్స్ ఇవి తెలుసుకున్నట్లయితే, ఈ యొక్క వాక్యాలు పిల్లల మన యొక్క హృదయంలో ఉన్నప్పుడు నిజంగా విల్ బి అప్రైట్. మనం ఎంతో నిజాయితీగా, నమ్మకంగా దేవుని కొరకు నిలబడి వివాహ విషయంలో పిల్లరా మరి అంతవరకు కూడా నమ్మకంగా ఉంటాము. కాబట్టి ఈ రీతిగా వాట్ గాడ్ హ్యాస్ జాయిన్ టుగెదర్ ఈజ్ సీక్రెట్ అండ్ షుడ్ బి ప్రొటెక్టెడ్. దేవుడు జతపరిచినటువంటిది అది పవిత్రత. పరిశుద్ధుడైనటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి అది పరిశుద్ధమైనటువంటిది, నిష్కలంకమైనటువంటిది. కాబట్టి మనము దానిని కాపాడవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృప కలిగినటువంటి నాయన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. ఈ దినాన్ని బట్టి వందనాలు. ప్రేమ గల ప్రభువా తండ్రి, మరి ఒక అంశంను ధ్యానించడానికి సహాయం చేశారు. దేవుడు జతపరిచినటువంటి ప్రభువా మరి తండ్రి ఇద్దరిని ప్రభువా మరి ఏ మానవుడు కూడా విడి చేయకుండా సహాయం చేయండి. వారిద్దరి మధ్య బాండ్ తోటి ప్రభువా ఐకమత్యం కలిసి ప్రభువా ప్రయాణం చేస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అవగాహన కలిగి ఏక మనసుతోటి, ఏక ఆత్మతోటి, ఏక శరీరులై ప్రభువా మరి తన ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. ఇటువంటి క్రీస్తు కేంద్రిత కుటుంబాలు ఈ దినాల్లో ఎంత అవసరం ఉంటున్నాయి. వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎంతమంది స్ట్రగుల్స్ అవుతున్నారు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, ఆర్గ్యూస్, స్ట్రైప్స్, మీలో కలవరములు, యుద్ధములు ప్రభువా తండ్రి ఎన్నో భయంకరమైన వార్తలు వింటున్నారు. బ్రేకప్ రిలేషన్షిప్ ప్రభువా తండ్రి, అయ్యో సాతాను ఏ రీతిగా ప్రభువా తండ్రి పనిచేస్తుంది, మీరే సహాయం చేయండి. మేము తగ్గించుకొని ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థించుకొని ప్రభువా మీ నుంచి మంచి వాగ్దానం పొంది ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. ఇంకా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మరి మీ సన్నిధిలో కనిపెట్టి దేవుని చిత్తం తెలుసుకొని మరి ప్రభువా దేవా దయగల నాయన తండ్రి
ఆ రీతిగా ప్రభా మరి మీరు ఏర్పరచినటువంటి వారిని తండ్రి మరి ప్రభా వివాహం చేసుకోవటానికి సహాయం చేయండి. ఈ దినదినలతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.